హాయ్ ఎవ్రీవన్, ఆర్ యూ లుకింగ్ ఫర్ ఫ్రెషర్ లెవెల్ జాబ్? మనం ఫ్రెషర్గా జాబ్ ట్రై చేసేటప్పుడు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తే మంచిది? సో దట్ కొందరు బీటెక్లో ఉన్నప్పుడు మేము తగ్గేదేలే, 5 lakhs కంటే ఎక్కువగా కావాలి, అట్లీస్ట్ 4 lakhs ఉండాలి, సో 6 lakhs ఉండాలి, మా దోస్తుగానికి 8 lakhs వచ్చింది, అంతకంటే తగ్గేదే ఉండదు అనేటట్లు మాట్లాడుతూ ఉంటారు. సో దట్ ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, సో మనము ఫ్రెషర్గా జాబ్ ట్రై చేస్తున్నాము. ప్రజెంట్ 2024లో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆఫరింగ్ 2 to 5 lakhs బిట్వీన్. సో దట్ మీరు ఫ్రెషర్గా జాబ్ ట్రై చేసేటప్పుడు ఒక 2 lakhs నుండి 5 lakhs మధ్య ఎంత ప్యాకేజ్ వచ్చినా కూడా ఇట్ విల్ బి గుడ్ థింగ్ ఫర్ యూ అని నేను చెప్పగలను. సో ఎందుకంటే చాలా కంపెనీస్ 2 lakhs ప్యాకేజీతో స్టార్ట్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి, 3 lakhs ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి, 4 lakhs ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ కొన్ని కంపెనీస్ ఫస్ట్ 3 months 6 months ఇంటర్న్షిప్ కూడా తీసుకొని అక్కడ శాలరీ లేకుండా కూడా వర్క్ చేయించుకునే కంపెనీస్ కూడా కొన్ని వందల మంది వేల మంది లైన్లో క్యూలో నిలబడుతున్నారు. సో దట్ మీరు ఫ్రెషర్గా జాబ్ ట్రై చేసేటప్పుడు శాలరీ కంటే కూడా వర్క్ గురించి ఆలోచించండి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. పక్కాగా ఈరోజు కాకపోతే రేపైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు లక్షల జీతాలు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ లేకపోతే చాలా కష్టం. ఆల్ ది బెస్ట్.